హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పచ్చెనగపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి. దీంతో మనం కర్రీ చేసుకోవచ్చు. అలాగే స్నాక్ లాగా కూడా తినొచ్చనమాట. దీనికైతే పచ్చెనగపప్పు నానపెట్టుకొని మిక్సీలో కొద్దిగా కచ్చా పచ్చగానే వేసుకోవాలండి. మరీ పేస్ట్ లాగా వేసుకుంటే అస్సలు బాగోదు. ఇక ఇందులోకైతే ఆనియన్స్, పచ్చిమిరపకాయి, అలాగే కొద్దిగా కరివేపాకు, సాల్ట్, కొద్దిగా సోడా కొద్దిగా వేసేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేలాగైతే నీట్‌గా కలిపేసుకోవాలండి. ఇవి మనం కలుపుకునే విధానంలోనే మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మనం మొత్తం బాగా నీట్‌గా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపలైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఇక ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా! దాంతోనే చిన్న చిన్న వడల్లాగైతే తయారు చేసుకొని వేసుకోవచ్చండి. రుచి అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. బయట కన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా కరెక్ట్‌గా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయన్నమాట. ఈవినింగ్ పిల్లలు రాగానే వాళ్ళకి స్నాక్స్ లాగా, అలాగే మనకు తినడానికి కూడా బావుంటుంది. సో, ఇవంతా వేసేసుకొని ఇవి మనకు మంచి రంగొచ్చేంత వరకైతే ఫ్రై చేసేసుకోవాలి. బయటైతే కొన్ని చోట్ల చాలా నున్నగా పేస్ట్ లాగా చేసేసుంటారు. అందులో అవి ఎర్రగా ఉంటాయండి. అలా కాకుండా మనం ఇంట్లో ఇలా క్రిస్పీగా చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, చూసారు కదా! నేనైతే పిల్లలకు ఈవినింగ్ ఇలా స్నాక్స్ అయితే రెడీ చేస్తూ ఉంటాను. ఇలా చేస్తే ఎవరైనా కూడా ఇష్టంగా తింటారనమాట. సో, ఎలా ఉందో చూసారు కదా! మొత్తం కొలతలతో ఇలా పర్ఫెక్ట్‌గా చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్‌లో చూడాలనుకుంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.